హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ మనకి పీవీసీ సీలింగ్ అనేది ఒక రూమ్ కి చేయించుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందాం. ఒక స్క్వేర్ ఫీట్ రేట్ అనేది ఎంత తీసుకుంటున్నారు, వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏసీకి ఇది ఆగుతుందా లేదా అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి. ప్రజెంట్ ఈ 2025లో పీవీసీ సీలింగ్ కనుక మీరు చేయించుకోవాలి అనుకున్నట్లయితే మనకి 3 విధాలుగా వీటి యొక్క కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ కాస్ట్ గురించి అయితే తెలుసుకుందాం. స్క్వేర్ ఫీట్కి అంటే ఒక చదరపు అడుగుకు వచ్చేసరికి 80 రూపాయలు, 80 రూపీస్ అనేది ఒకదానికి కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. అలాగే 100 రూపీస్ అనేది మరొక దానికి కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. 120 రూపీస్ అనేది 120 రూపాయలు మరొక దానికి కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఏంటి ఈ మూడింటి మధ్య తేడా అంటే, మీరు 80 రూపాయలు పెట్టి ఫర్ ఎస్ఎఫ్టీ పెట్టి మీరు తీసుకునే దాంట్లో మెటీరియల్ అనేది మనకి కొంచెం తక్కువ క్వాలిటీ అనేది రావటం జరుగుతుంది. దీన్ని ప్రెస్ చేస్తే మెటీరియల్ అనేది మనకి ప్రెస్ అవుతూ ఉంటుంది అనమాట, ఈ సీలింగ్ ప్యానల్స్ అనేవి. సో ఇది 80 రూపీస్కి అయితే చేస్తారు విత్ మెటీరియల్, అలాగే వాళ్ళు చేసినందుకు లేబర్ కాస్ట్ మొత్తం కలిపే ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇంకా మనకి ఎటువంటి సంబంధం అయితే ఉండదన్నమాట. సో ఇలా తీసుకుంటారు స్క్వేర్ ఫీట్ రేట్ అనేది. అదే మనకి 100 రూపీస్ కానీ పెట్టుకున్నట్లయితే మీడియం క్వాలిటీలో మనకి ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇవి కొంచెం పర్లేదు అని చెప్పుకోవచ్చు. ఇక హై క్వాలిటీ 120 రూపాయలు పెట్టి మనం స్క్వేర్ ఫీట్ అనేది పెట్టి తీసుకున్నట్లయితే దీనిలో మనకు వచ్చేసరికి హై క్వాలిటీ అనేది వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది, అలాగే థిక్నెస్ కూడా చాలా బాగుంటుంది. ఇది అసలు ప్రెస్ అనేది కాదనమాట, అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఈ మెటీరియల్ అనేది. చాలా మంది మనం రీసెంట్గా చేసిన వీడియోలో కూడా ఏసీకి పీవీసీ సీలింగ్స్ అనేవి అసలు ఆగట్లేదు, వేస్ట్ అని చెప్పి కూడా కామెంట్స్ అనేవి చేస్తున్నారు. మీరు తక్కువ కాస్ట్ పెట్టి అంటే మీరు 100 రూపాయలు ఫర్ ఎస్ఎఫ్టీ పడేవి కానీ 80 రూపాయలు ఫర్ ఎస్ఎఫ్టీ పడేవి కానీ తీసుకున్నట్లయితే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అదే 120 రూపీస్ అనేది పెట్టి మీరు మంచి క్వాలిటీ థిక్నెస్ తోటి ఉండే క్వాలిటీ తీసుకున్నట్లయితే ఇది ప్రెస్ కాదు, మెటీరియల్ అనేది ప్రెస్ కాదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మెటీరియల్ తీసుకుంటేనే మీకు ఏసీ కూడా ఆగుతుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ముందుగా ఈ పీవీసీ సీలింగ్ అనేది ఒక రూమ్కి వేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. తర్వాత దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఒక రూమ్కి ఒక 10x10 రూమ్కి ఈ సీలింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే సింపుల్గా మనకి 10x10 అంటే మనకి 100 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. ఇందాక చెప్పుకున్నట్లు మనకి 3 రకాలు 80 రూపీస్, మనకి 80 రూపీస్ ఒకటి, అలాగే 100 రూపీస్ ఒకటి, మరొకటి 120 రూపీస్ అనమాట. సో మనకి 100 స్క్వేర్ ఫీట్ ఏరియాకి 80 రూపాయలు పెట్టి మనం తీసుకున్నట్లయితే 8000 కాస్ట్ అవుతుంది అనమాట. అదే మనం 100 రూపీస్ పెట్టి తీసుకున్నట్లయితే 10,000 రూపాయలు ఖర్చు అనేది అవుతుంది. అదే మనం 120 రూపీస్ కానీ పెట్టి తీసుకున్నట్లయితే 12,000 రూపాయలు అనేది ఖర్చు అనేది అవుతుంది అనమాట. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది మెటీరియల్ని బట్టి. మెటీరియల్ ఇక్కడ ముఖ్యం, చూసి తీసుకోండి. మంచి థిక్నెస్ తోటి ఉండేది, కాస్ట్ ఎక్కువైనా సరే మంచిదే, మీరు పర్చేస్ చేయండి అనమాట. ఇక అసలు పీవీసీ అంటే ఏంటి, ఇది చాలా మందికి అయితే తెలియదండి. పీవీసీ అంటే మనకి పాలీవినైల్ క్లోరైడ్, ఈ మెటీరియల్ని ఉపయోగించి తయారు చేసేదే ఈ పీవీసీ ప్యానల్స్ అనమాట. ఇవి వచ్చేసరికి మనకి సీలింగ్స్లో ఉపయోగించుకోవచ్చు, అలాగే వాల్స్లో ఉపయోగించుకోవచ్చు, టీవీ యూనిట్స్కి బ్యాక్గ్రౌండ్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యానల్ యొక్క పొడవు అనేది మనకి 9.5 ఫీట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే 8 ఇంచ్ విడ్త్, మనకి వెడల్పు ఏదైతే ఉంటుందో 8 ఇంచ్లో ఉంటుంది, 10 ఇంచ్లో ఉంటుంది, అలాగే మనకి 12 ఇంచ్లో కూడా ఇవైతే ఉంటాయి అనమాట. ఇలా సైజెస్ అనేవి వీటిలో రావటం జరుగుతుంది. అలాగే ఇందులో తంప్రెస్బుల్, నాన్ తంప్రెస్బుల్, అలాగే ప్రీమియం క్వాలిటీ, ఇలా 3 రకాలు అనేవి ఉంటాయి. ఇవి కాకుండా మరొకటి కూడా ఉంది, అది వచ్చేసరికి వాక్ సీలింగ్ అంటారు. దానికి సంబంధించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి, మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఇక ఈ పీవీసీ సీలింగ్ వల్ల మనకి ఉపయోగం ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఇది చాలా లైట్ వెయిట్ మెటీరియల్ అనమాట. సో మనకి స్లాబ్ పైన బరువు అనేది పడకూడదు, లేకపోతే రేకుల షెడ్ అనుకోండి మీది, రేకుల పైన మీకు బరువు అనేది పడకూడదు, సీలింగ్ అనేది చేసుకోవాలి. అలాంటి చోట్ల మనం ఏంటంటే నెంబర్ 1గా ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు. అలాగే వీటి యొక్క కాస్ట్ కూడా మనకు తక్కువలోనే వచ్చేస్తాయి కాబట్టి మనకి పీఓపీతో కానీ లేకపోతే జిప్సంతో కానీ కంపేర్ చేసుకున్నట్లయితే మనకి పీఓపీ కానీ జిప్సం కానీ వేసుకుంటే వాటికి కంపల్సరీ తర్వాత వాల్కేర్ పుట్టీస్ అనేవి పెట్టుకోవాలి, కలర్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ మనకి కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ పీవీసీ అనేది మనం తీసుకున్నట్లయితే వీటిలో మనకి ముందుగానే డిజైన్స్ అనేవి వస్తాయి కాబట్టి మనకి నచ్చిన డిజైన్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు. మనకి కాకపోతే ఇవేంటంటే మనం పీఓపీ లేదా పీవీసీలో కలర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది నచ్చకపోతే. దీనిలో ఏంటంటే ఒక డిజైన్ అనేది మనం సెలెక్ట్ చేసి తీసుకున్నామంటే ఆ సీలింగ్ అనేది ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు అదే డిజైన్ అనేది మీకు చూస్తూ ఉండాలన్నమాట, వేరే ఆప్షన్ అయితే ఉండదు. లేదనుకుంటే అవి తీసేసి మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.
సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మనకేంటంటే పిఓపి, జిప్సం వీటితో చూసుకున్నట్లయితే మనకి ఖర్చు కూడా సేవ్ అవుతుందనమాట. అలాగే ఈ పీవీసీ సీలింగ్స్‌లో మనకేంటంటే ఫ్యూచర్‌లో అయినా సరే మనకి చెదలనేది అసలు పట్టదనమాట. అలాగే ఇవి మనకి ఔట్ సైడ్ మనకి బయట వైపు కూడా మనకి బాల్కనీ ఏరియాస్ ఉంటాయి. అలాంటి చోట్ల మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా వాటర్ ప్రూఫ్ కాబట్టి తడిచినా కూడా ఇది మెటీరియల్ అనేది పాడవదనమాట. అలాగే మనకి దీన్ని రీయూజబుల్‌గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఏదైనా ఒక రెంట్ పర్పస్‌లో హౌస్‌లో ఉంటున్నాం. అక్కడి నుంచి వేరే హౌస్‌కి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఈ సీలింగ్ ప్యానెల్స్ అనేవి మనం తీసి మళ్ళీ రీయూజబుల్‌గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసరికి మనం హై క్వాలిటీలో ఏవైతే తీసుకుంటామో వాటిల్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. మిగతావి మనకి నార్మల్ క్వాలిటీలో తీసుకున్నారంటే అవి కొంచెం తీసేటప్పుడు మనకేంటంటే విరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అలాగే కొన్ని అడ్వాంటేజెస్ కూడా వీటిలో మనకి ఉండటం జరుగుతుంది. అయితే వీటిని ఎక్కువగా మనకి వరండా ఏరియాస్, బాల్కనీ ఏరియాస్ బయట పక్క ఏవైతే ఉంటాయో ఔట్ సైడ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. లోపల నార్మలైజ్ చేసుకున్నా సరే వీటిని ఎక్కువగా ఔట్ సైడ్ చేసుకుంటానికి ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడుతున్నారనమాట. అలాగే మనకి మెటల్ ల్యాండింగ్ దగ్గర కూడా స్టేర్ కేస్‌కి రూమ్ అనేది వేసుకున్నాం అనుకోండి. అలాంటి చోట్ల కూడా ఈ పీవీసీ సీలింగ్స్‌ని ఉపయోగించటం జరుగుతుంది. సో ప్రెజెంట్ మనకి 2025లో తీసుకుంటున్న కాస్ట్ వివరాలైతే ఇవ్వండి. అలాగే ఈ రేట్లనేవి మనకి అన్ని ఏరియాలో ఒకే విధంగా తీసుకోరు. కొన్ని చోట్ల వర్కర్స్ చేసే వాళ్ళ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల మనకి మెటీరియల్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అన్ని ఏరియాలో ఒకే రేట్లు అయితే ఉండవు. మెటీరియల్ యొక్క డిమాండ్ కావచ్చు, అలాగే వర్కర్స్ యొక్క డిమాండ్ కావచ్చు. దానివల్ల మనకి కాస్ట్ యొక్క వేరియేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. వీడియోకి సంబంధించి బ్రీఫ్‌గా మీకేంటంటే అడ్వాంటేజెస్ ఏంటి, ఎక్కడ ఉపయోగించుకోవచ్చు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా షేర్ అయితే చేశానండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.